Dear NEET students and parents, welcome back to my channel. NEET UG 2026 సంబంధించి 2026 సంబంధించి మరి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయేమో మార్చి 8 వరకు మరి స్టార్ట్ అయినాయి. 3 ఎగ్జామినేషన్ మే 3న నీట్ ఎగ్జామినేషన్ జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ న్యూస్ 2026 షెడ్యూల్ అయితే విడుదలైంది. ఈ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం అయితే విడుదల చేసింది. మరి దరఖాస్తులు కూడా ప్రారంభమైనవి. ఆన్లైన్ దరఖాస్తులు స్టార్ట్ అయినాయి. విద్యార్థులు మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. అదే రోజు 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. మార్చి 10 నుంచి 12 వరకు దరఖాస్తులు వదిలిన మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకోవచ్చు అమ్మ. అదేవిధంగా జనరల్ కేటగిరీ 1700 రూపాయలు. ఈసారి అయితే ఫీజులు పెంచారు కొంచెం. జనరల్ కేటగిరీ 1700, ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు 1600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వికలాంగులు 1000 రూపాయలు పరీక్ష ఫీజులు చెల్లించాలి. ఇక ఎన్ఆర్ఐలు 9500గా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షలను మే 3న అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జామ్ డేట్స్ మరి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్టర్నూన్ అయితే జరిగింది. ఎన్టీఏ ఈ వెబ్సైట్ని చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సిటీ ఇన్ఫర్మేషన్ ఏ పట్టణంలో రాయాలి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కు ఫలితాలు వెళ్ళడం వంటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. నీట్ పరీక్షను ఆఫ్లైన్ పెన్ను పేపర్ పత్రంలో నిర్వహించిన విషయం తెలిసింది. మరి నీట్ పరీక్షను ఆఫ్లైన్లోనే ఈ సంవత్సరం నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని ప్రతిపాదన వచ్చిన జాతీయంగా 25 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉండతుంది. ప్రస్తుతానికి ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల సౌకర్యం కోసం ఎన్టీఏ హెల్ప్ లైన్ డెస్క్ని ఏర్పాటు చేసింది. ఇది నంబర్స్ అమ్మ, మరి ఎవరైనా కాల్ చేసుకోండి. మరి జాగ్రత్తగా అప్లై చేసుకోండి స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2026 అప్డేట్స్ మన ఛానల్ నుంచి రావాలంటే మరి మార్చి మే 3న అయితే ఎగ్జామినేషన్ జరగనుంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.